అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతాస్ టిప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే బెస్ట్ టాప్ 10 ఫుడ్స్, బాలింతలో తప్పకుండా తినాల్సిన 10 ఫుడ్ ఐటమ్స్ ఏంటి, ఏవి తింటే మీకు పాలు అనేవి బాగా పడతాయో ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతాస్ టిప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. తల్లి పాలు అనేవి బిడ్డకు ఎంతో శ్రేష్టమైనవి, ఆరోగ్యకరమైనవి. బిడ్డ శారీరకంగా మానసికంగా ఎదగడానికి కావలసినవన్నీ కూడా తల్లి పాలలో పుష్కలంగా ఉంటాయి. తల్లి పాలు బిడ్డను అనేక ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, ఆస్తమా, మరి ముఖ్యంగా జలుబు, రక్తహీనత సమస్యల నుండి కూడా బయటపడేస్తాయి. అందుకని బిడ్డకు 6 నెలలు నిండే వరకు తల్లి పాలు అనేవి ఇవ్వడం చాలా మంచిది. బిడ్డకు పాలు ఇవ్వడం తల్లికి కూడా మంచిది. కానీ ఒక్కొక్కసారి తల్లి దగ్గర బిడ్డకు సరిపోయినంత పాలైతే ఉండవు. పాలు పాడడానికి కొన్ని ఆహారాలు తీసుకున్నామంటే తప్పకుండా పాలు అనేవి పడతాయండి. సో దీని వలన పాలు రాలేదు అనే తల్లులు తప్పకుండా కొన్ని ఆహార పదార్థాలు మీరు రెగ్యులర్గా తింటూ ఉంటే పాలు అనేవి బాగా పడతాయి. ఆ ఆహార పదార్థాలు ఏంటి ఇప్పుడు మనం చూసేద్దాం. మొదటిగా చూస్తే ఓట్స్ అనేవి తల్లి పాల యొక్క క్వాంటిటీని, క్వాలిటీని రెండింటినీ పెంచుతుందండి. డెలివరీ టైంలో జరిగే బ్లడ్ లాస్, బాలింతలకు వచ్చే ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఓట్స్ తప్పకుండా బాలింతలు తీసుకోవాలి. క్విక్ ఓట్స్, స్టీల్ కట్ ఓట్స్ లాంటివి ఉంటాయండి, అవి మంచివి. బట్ ఇన్స్టెంట్గా మాత్రం ఎలాంటి ఓట్స్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇన్స్టెంట్ ఓట్స్లో పంచదార, ఉప్పు అనేది ఎక్కువగా వేస్తారు. ఓట్స్ని మామూలుగా మీరు తీసుకొని పాలలో వేసుకొని అలాగే తినచ్చు. కావాలనుకుంటే తేనె, ఏదైనా నట్స్ లేదా ఫ్రూట్స్ లాంటివి కలిపి కూడా తీసుకోవచ్చు. ఓట్స్ బిస్కెట్స్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇన్స్టెంట్ ఓట్స్ మాత్రం యూస్ చేయకండి. ఇక నెక్స్ట్ చూస్తే డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్ వంటివి పాలిచ్చే తల్లులకు బాగా పనిచేస్తాయి. వీటిలో ఉండే ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి తల్లికి బిడ్డకి కూడా చాలా మంచిది. పైగా వీటిలో కాల్షియం కూడా ఉంటుంది. రోస్టెడ్, సాల్టెడ్ ఆల్మండ్స్ కాకుండా నానబెట్టి తొక్క తీసిన బాదం పప్పులు వంటివి రోజు తీసుకోండి. ఎందుకంటే అలా రోస్టెడ్వి తీసుకుంటే అంత శక్తివంతం కాదండి. మీరు నానబెట్టి తీసుకుంటేనే డ్రై ఫ్రూట్స్కి చాలా వరకు పోషణ అనేది వస్తుంది. వీటిని రాత్రి నానబెట్టి పొద్దున్నే తీసుకోండి, లేదా అలాగే స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. మూడవదిగా చూస్తే కొబ్బరి నూనె, ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేది గర్భవతులకు, బాలింతలకు ఇద్దరికీ మంచిదండి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పాలు బాగా పాడడానికి హెల్ప్ అవుతాయి. ఈ ఆయిల్ ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. పాలిచ్చే తల్లులు రోజుకు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె అయినా తీసుకుంటే మంచిది. ఈ ఆయిల్ని సలాడ్ లేదా డ్రైసింగ్లో కూడా యూస్ చేయొచ్చు. ఇక నాలుగవదిగా చూస్తే ఆరెంజెస్. తల్లి ఎంత విటమిన్ సి తీసుకుంటే తల్లి పాలలో అంత విటమిన్ సి ఉంటుంది. అందుకే పాలిచ్చే తల్లులు విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు బాగా తినాలి. కమలా పండులో విటమిన్ సి అనేది బాగా ఉంటుందండి. దీంతో పాటు విటమిన్ ఏ, విటమిన్ బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా ఉన్నాయి. బిడ్డకి పాలిస్తున్న తల్లికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి తల్లి పాలిచ్చే తల్లులు అయితే తప్పకుండా 1 గ్లాస్ రోజు ఆరెంజ్ జ్యూస్ అనేది తీసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మెంతి కూర. మెంతి కూర బాలింతలకు చాలా బాగా మంచిదండి. ఇందులో ఉండే ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్స్, మినరల్స్ తల్లికి బిడ్డకి కూడా చాలా మేలు చేస్తాయి. పప్పుల్లో, కూరల్లో కొంచెం మెంతి పొడి వేసుకోవచ్చు. మెంతి కూరతో పప్పు చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. అయితే డయాబెటిక్ పేషెంట్స్, పీనట్స్ అలర్జీ ఉన్నవారు మాత్రం కొంచెం మెంతు కూరకు దూరంగా ఉండి మిగిలిన అందరు బాలింతలు కూడా మెంతాకు అనేది యూస్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే గుడ్లు చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్తీ, న్యూట్రిషియస్ కూడా. వీటిలో ప్రోటీన్, విటమిన్ B12, విటమిన్ డి, రైబోఫ్లేవిన్, ఫోలేట్, కోలిన్ లాంటివి ఉంటాయి. కోలిన్ చిన్న పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా హెల్ప్ అవుతాయి. నిజానికి అసలు మనం ఎవరం కూడా సరిపోయినంత కోలిన్ తీసుకోమండి. బట్ మీరు గుడ్డు తీసుకుంటే కోలిన్ బాగా మనకు అందుతుందన్నమాట. విటమిన్ డి ఉండే అతి తక్కువ ఆహార పదార్థాలు పచ్చసొన ఒకటని తెలుసుకోండి. విటమిన్ డి ఎక్కువ ఆహార పదార్థాల్లో ఉండదు, గుడ్డులో ఇది ఉంటుంది. ఈ యొక్క ప్రోటీన్ అనేది బాగా మనకు హెల్ప్ అవుతుంది. బాలింతలకు కూడా చాలా మంచిదండి, పాలు బాగా పడతాయి. బాలింతలు రోజుకు 2 గుడ్లు కనుక తీసుకున్నారు అంటే తప్పకుండా మీకు పాలు అనేవి పెరుగుతాయి. మీ బేబీ కూడా బాగా డెవలప్ అనేది అవుతుంది.
ఇక నెక్స్ట్ చూసే చేపలు, మెర్క్యూరీ ఎక్కువగా ఉండే చేపలు తినకూడదు. బట్ నార్మల్గా సాల్మన్ ఫిష్ అనేది బాలింతలకు చాలా మంచిది. వీటిలో కూడా విటమిన్ డి ఉంటుంది. బిడ్డ నర్వస్ సిస్టమ్ బాగా డెవలప్ అవ్వాలి అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కావాలి. ఇవి ఫిష్లో బాగా ఉంటాయి. వారానికి 2 సార్లు సాల్మన్ ఫిష్ కనుక మీరు తీసుకున్నారు అంటే మీకు తప్పకుండా పాలు బాగా పడతాయి. నెక్స్ట్ చూస్తే క్యారెట్ అండి. ప్రెగ్నెన్సీ టైంలో బిడ్డకి పాలిస్తున్నప్పుడు కూడా తల్లికి విటమిన్ ఏ ఫుడ్స్ చాలా అవసరం. క్యారెట్లో ఉన్న బీటా కెరోటిన్ వల్ల విటమిన్ ఏ లోపం అనేది లేకుండా ఉంటుంది. క్యారెట్ సూప్, క్యారెట్ సలాడ్, క్యారెట్ జ్యూస్, క్యారెట్ కూర ఇలా ఏవి తీసుకున్నా క్యారెట్ అనేది చాలా మంచిది. తల్లి పాలు బాగా పెరుగుతాయి. ఇక 9వదిగా చూస్తే పాలకూర. పాలకూరతో పాటు మిగిలిన ఆకుకూరలు కూడా బాలింతలకు చాలా మంచివి అండి. బట్ పాలకూర అధికంగా తీసుకోండి. పాలకూర సిజేరియన్ ద్వారా బిడ్డను కన్న వారికి చాలా మేలు చేస్తుంది. అయితే బాలింతలు మాత్రం వండిన పాలకూరను మాత్రమే తినాలి, పచ్చిగా తీసుకోవద్దు. సలాడ్లో కూడా పచ్చిగా వేస్తే తీసుకోకండి. పాలకూర పప్పు, ఊరు మిరపకాయలు కలిసిన కాంబినేషన్లో పాలకూర వేసుకొని తినచ్చు. డెలివరీ తర్వాత ఎక్కువ బ్లడ్ పోకుండా ఉండడము, ప్రెగ్నెన్సీ టైంలో పెరిగిన బరువును తగ్గించుకోవడం లాంటి ప్రయోజనాలు ఉంటాయి. దీంతో పాటు పాలు కూడా బాగా పెరుగుతాయండి. బ్రెస్ట్ క్యాన్సర్, గుండె జబ్బులు ఇలాంటివి ఏవి రాకుండా ఉండాలంటే పాలకూర ఎంతో మేలు చేస్తుంది. చివరి ఆహార పదార్థం ఏంటి అంటే బ్రౌన్ రైస్. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్లో ఫైబర్, న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ వల్ల చాలాసేపు కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది తల్లికి బిడ్డకి ఇద్దరికీ మంచిదండి. రోజుకు 1 కప్పు వండిన బ్రౌన్ రైస్ లంచ్లో కానీ డిన్నర్లో కానీ తీసుకోవచ్చు. అయితే వండడానికి ముందు కొన్ని గంటల పాటు బ్రౌన్ రైస్ నీటిలో నానబెట్టడం వల్ల రైస్ ఈజీగా ఉడుకుతుంది. మామూలుగా వెల్లుల్లి, బార్లీ నీరు, జీలకర్ర వంటివి పాలు బాగా ఉత్పత్తి అవ్వడానికి సహకరిస్తాయి. దీంతో పాటు బ్రెడ్, పాలు కలిపి కూడా తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం రాదు అని అంటున్నారు. ఇవే కాకుండా పాలు పెరగడానికి పనికి వచ్చే ఆహార పదార్థాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయండి. అవేంటో కూడా మనము నెక్స్ట్ వీడియోస్లో చూసుకుందాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా టాప్ 10 బెస్ట్ ఫుడ్స్ ఏంటి బాలింతలు తినాల్సినవని. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.